విధంగా మాట్లాడి ఏం చేశాడు దేవుడు అని అనగలిగారు. కానీ ఇప్పుడు నోరు తెరిచి ధైర్యం చేసి దైవజనుడితో మాట్లాడలేకపోతున్నారు. కానీ ఇక్కడ కూర్చున్న చాలామంది తల్లుల్లో, ఇక్కడ కూర్చున్న చాలామంది తండ్రుల్లో ఉన్న ఒక హృదయ వేదన ఏంటో తెలుసా? నమ్మకంగానే బ్రతుకుతున్నాగా, మాటి మాటికి ప్రార్థిస్తున్నాగా, శరీరం సహకరించకపోయినా ఉపవాసం ఉంటున్నాగా, ఏ పరిచర్య ఉందని చెప్పినా భుజాన్ని కాస్తున్నాగా, నా భక్తిని, నా యథార్థతను, నా నీతిని, నా రోషాన్ని తాకట్టు పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు యేసయ్య కొరకే బ్రతుకుతూ పెద్ద పెద్ద కోరికలేవి లేవు, చిన్న చిన్న కష్టాలను తొలగించమని నేను ప్రభుని అడుగుతున్నా. నా వెనక వచ్చిన వారు కూడా ప్రభుని నమ్మి దేవుని కృపను అనుభవిస్తున్నారు. కానీ ఎందుకో ప్రభు నన్ను పట్టించుకోవట్లేదు, ఎందుకో ప్రభు నన్ను దర్శించట్లేదు, ఎందుకో నా బాధను దేవుడు తొలగించట్లేదని